నిజామాబాద్లోని పసుపు బోర్డు కార్యకలాపాల నిర్వహణకు ముందడుగు పడనుంది. జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ప్రారంభించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే రైతు సమ్మేళన సభలో పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు, కేంద్ర బలగాలు నిజామాబాద్ పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఉదయం 11:25 అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టుకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 1:45 నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. కలెక్టరేట్ నుంచి రోడ్డు మార్గాన వచ్చి వినాయక్ నగర్లోని నూతన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. ఆ తర్వాత కంఠేశ్వర్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ మంత్రి స్వర్గీయ ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో జరిగే రైతు సమ్మేళన సభలో పాల్గొని కర్షకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అమిత్ షా రైతు సమ్మేళన సభకు పాలిటెక్నిక్ కళాశాల మైదానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు సభకు హాజరు కానున్నారు. నిజామాబాద్లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు రైతాంగానికి గొప్ప బహుమతి లాంటిదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించారు. పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమైతే రైతులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా రైతులకు కేంద్ర ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ అందించినటువంటి అద్భుతమైనటువంటి బహుమతి అని సందర్భంగా మనియోస్తాం. ఒక పసుపు రైతులే కాకుండా మిగతా రైతులు కూడా గర్వించాల్సినటువంటి అంశం కాబట్టి అన్ని వర్గాల రైతులు కూడా వస్తా ఉన్నారు. రైతు యొక్క సంతోషపు గడియలకు కేంద్రంగా కారున్నది. హోంశాఖ మంత్రులు ముందుగా ఈ యొక్క కార్యాలయాన్ని ప్రారంభిస్తారు, తర్వాత లోగో ఆవిష్కరిస్తారు, ఆ తర్వాత రైతు సభను ఉద్దేశించి వారు ప్రసంగించనున్నారు. ఒక మంచి పరిణామం మనకి బోర్డు కార్యాలయం ఇందూరుకి రావటం, చైర్మన్ గా మన బిడ్డ ఉండటం. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీ ద్వారా రైతులకు అవగాహన ఎక్కువ కల్పించాల్సిన ప్రయత్నం బోర్డు చేయాలి. అది రైతుల దగ్గరికి తీసుకుపోయే బాధ్యత మీ అందరిది కూడా. మధ్యాహ్నం వస్తారు, సుమారు 1 గంట ప్రాంతంలో రాగానే ఫస్ట్ పోయి పసుపు బోర్డు కేంద్రీయ కార్యాలయాన్ని ఇనాగరేషన్ చేస్తారు. దగ్గరలో ఒఫీషియల్ చిన్న సభ ఉంటుంది. బ్యూరోక్రాట్స్, స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళు. అది ముగించుకొని స్ట్రైట్ డి శ్రీనివాస్ గారు స్టాచ్యూ ఇనాగరేషన్ చేస్తారు ఒక 5 నిమిషాలు. ఆ తర్వాత పక్కనే ఉన్న పాలిటెక్నిక్ గ్రౌండ్ లో మనకు రైతు మహాసమ్మేళనం. అమిత్ షా పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ చుట్టూ సుమారు 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సభా పరిసరాల్లో అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉంటాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే బహిరంగ సభకు రైతులు, బీజేపీ శ్రేణులు భారీగా తరలివస్తారని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి కోరారు. ఎన్నడూ లేని విధంగా అన్నదాతలు స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు అనౌన్స్ చేసిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి సభ ఇది. గతంలో అనేక మంది రైతులు కృతజ్ఞత తెలియజేస్తాం, మేము స్వాగతం చెప్తాము, అరవింద్ గారు సాధించినటువంటి విషయాలు అనేక మాట్లాడినారు. భారత హోంమంత్రి అమిత్ షా గారు వస్తున్న సందర్భంగా రైతులందరం కూడా మేము వస్తాం, మాకు పసుపు బోర్డు ఇచ్చినప్పుడు కృతజ్ఞత తెలియజేస్తామని చెప్పడం జరిగింది. అమిత్ షా గారు కూడా ఈ ప్రాంత రైతాంగానికే కాదు, పసుపు రైతులకు సంబంధించినటువంటి ఒక మంచి సందేశాన్ని కూడా ఈ వేదికపై నుంచి ఇస్తారు. సభ ముగిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్తారు.